హలో ఎవరోన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులెత్తేస్తుందా? డిస్కషన్లు గట్టిగా నడుస్తున్నాయి అనమాట. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్, వెళ్ళిపోదాం. హలో సార్. హలో. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేస్తుందా సార్? కానీ ఈ న్యూస్ వస్తుంది కానీ చేతులు ఎందుకు ఎత్తేస్తుంది? బలమైనటువంటి పార్టీ తెలంగాణలో. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ చనిపోయారు. ఆయన సతీమణికి టికెట్ని కూడా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేస్తుంది, ఎన్నికల దాకా ఉండదు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయదు అని చెప్పి ప్రచారం చేయడం అనేది ప్రత్యర్థులు చేసిన ఒక ప్రచారం కింద మనం చూడాలి. ఓకే. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలని బేస్ చేసుకొని రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎట్టయినా సరే తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్థానం గెలుపు ఓటముల మీద రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒకటి. రెండు, లోకల్ బాడీ ఎలక్షన్స్ తెలంగాణలో అనౌన్స్ చేసింది, నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించేశారు. అయితే దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు ఏం రియాక్ట్ అవుతుందో చూడాలి. కోర్టు కనుక ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ నిర్ణయం కనుక తీసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక బెంచ్ మార్క్గా మారే అవకాశం ఉంది ఆ పార్టీలు అన్నిటికీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీకి కానీ. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ కంటెస్ట్ చేయబోతుంది అనేది అది సపరేట్ వ్యవహారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇంకో సపరేట్ వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు కవిత గారు కూడా నేను లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాననేటువంటి యాంగిల్లో ఆవిడ మాట్లాడుతున్నారు. అవసరమైనప్పుడు నేను పార్టీని అనౌన్స్ చేస్తానని చెప్పి కూడా అంటున్నారు. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆవిడ పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కవిత గారు కనుక కొత్త పార్టీ పెట్టి పార్టిసిపేట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. అలాంటి సింటమ్స్ కూడా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసిద్ది అనేటువంటి ఒక రూమర్ని క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక రూమర్. ఇక్కడ బీజేపీ కూడా ఛాలెంజ్గా తీసుకుంది ఈసారి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫస్ట్ ఎలక్షన్ ఇదే. ఆయన బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన కనుక అభ్యర్థిని గెలిపించుకోగలిగితే ఆయన బీజేపీ అధ్యక్షుడిగా తొలి సక్సెస్ను అందుకున్నట్టు అవుతుంది. అందుకే ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ద్వితీయ శ్రేణి లీడర్స్ని బీజేపీలోకి చేర్చుకున్నాడు ఆయన. బీజేపీలోకి చేర్చుకొని బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తరపు నుంచి సినిమా రంగంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తిని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఓకే. ఆ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇది విచిత్రమైన పరిణామం. కారణం ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడిగినా అడగకపోయినా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు అడిగినా అడగకపోయినా బేషరతుగా మనం మద్దతు ఇస్తామని చెప్పారు, మద్దతు ఇచ్చారు. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెడితే బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి. సరే, ఇక్కడైతే పార్టీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ సానుభూతి పరులు అయితే ఎంతో కొంతమంది ఉంటారు కదా ఇక్కడ. వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేసేలాగా ప్లాన్ చేస్తుంది ఇది బీజేపీ. సో కాబట్టి బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే షణ్ముఖ వ్యూహాన్ని వాళ్ళు ప్రయోగిస్తున్నారు. షణ్ముఖ వ్యూహం అంటారు పవన్ కళ్యాణ్ గారు వాడేటువంటిది. సో అలాంటి వ్యూహాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ నాలుగు ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది కదా. ఇక కాంగ్రెస్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్లో ఎట్టయినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి ఇక్కడ అనేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిపించుకోలేకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన బలాన్ని నిరూపించుకునేటువంటి ఎన్నిక ఇది. లోకల్ బాడీ ఎలక్షన్ జరగకపోతే, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఓకే, అవి ఇదైతే 6 నెలల ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. 6 నెలలకు ముందే ఎలక్షన్లు జరపాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది ఆయనకు కూడా ప్రతిష్టాత్మకమే.
ఆయన కూడా ఛాలెంజింగ్ తీసుకొని అభ్యర్థిని ప్రకటించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన కూడా సినిమా రంగం నుంచి ఎవరో ఒకరిని ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తినే ప్రకటించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఒకటి. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో ఉండేటువంటి ఇద్దరు లీడర్లు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేటువంటి పీజీఆర్ కుమారుడు, ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ మీద ప్రత్యేకమైనటువంటి ముద్ర పీజీఆర్ ఫ్యామిలీకి ఉంది. పీజీఆర్ ఫ్యామిలీ బలం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆవిడని వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో బీజేపీ నుంచి గత ఎన్నికల ముందు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ లీడరు శ్రీధర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు. బలమైనటువంటి వాయిస్ వినిపిస్తారు. ఆయన స్పోక్స్ పర్సన్గా బీఆర్ఎస్ పార్టీకి కీలకమైన లీడరు. ఆయన కూడా ఈ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేటువంటి ఆలోచన ఉంది ఆయనకి. ఆయనకి ఇవ్వకుండా ఇప్పుడు బాగంటి గోపీనాథ్ సతీమణికి అనౌన్స్ చేశారని చెప్పి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సో ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వీళ్ళిద్దరూ కీలకమైనటువంటి లీడర్లు అసహనంగా అసంతృప్తిగా ఉన్నారు. మరి రేపు ఎలక్షన్స్లో వాళ్ళిద్దరూ చేస్తారా? ఆవిడకి చేసే అవకాశం ఉందా? అసలు డైరెక్ట్గా కేటీఆర్ గారి ముందే వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు, అభ్యర్థిత్వం విషయంలో తప్పు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఓకే, సో కాబట్టి అక్కడ అసంతృప్తులు అనేవి బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కవిత గారి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో, కవిత గారు పోటీ చేస్తారు అనేది ఒకటి ఉంది. ఇక గెలిచేది ఎక్కడ, ఏ కోణం నుంచి గెలుస్తారు, గెలిచే అవకాశం? పోనీ సామాజిక వర్గ ఈక్వేషన్ తీసుకుందాం. సామాజిక వర్గం పరంగా వెలమ సామాజిక వర్గం లేదు, అక్కడ తక్కువ ఉన్నారు. అసలు టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ఉండేది 0.5% ఉన్నారు అంటున్నారు వెలమ సామాజిక వర్గం. బీసీ పోలరైజేషన్ అంటున్నారు. బీసీ ఓట్లేమో కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. ఇంకెక్కడ ఏ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళు మాకు బీసీ ఓట్లు, నరేంద్ర మోడీ గారు బీసీ ఓట్లు మాకు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సో బీసీ బ్రాహ్మణ్ కాబట్టి బీజేపీ అధ్యక్షుడు ఇక్కడ తెలంగాణలో బ్రాహ్మణ్ ఓట్ బ్యాంకు మాకేను బీజేపీ అని చెప్పి బీజేపీ కౌంట్ చేసుకుంటుంది సామాజిక వర్గ ఈక్వేషన్స్లో. ఇక కమ్మ సామాజిక వర్గం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ సపోర్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక కాపు సామాజిక వర్గం ఎవరు ఉన్నారంటే, లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బీజేపీ తోటి ఉన్నారు, బయట నుంచి మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీకి మద్దతు ఇవ్వాలని వాళ్ళు అనుకుంటారు. మరి ఇంకెక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వస్తుంది? ఏ ఈక్వేషన్ తీసుకొని వస్తుంది? మళ్ళీ పోనీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అనుకుంటే జనరల్ ఎలక్షన్ అయితే వేస్తారు. ఇప్పుడు ఇదొక్కటి గెలిపించినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? నియోజకవర్గ ప్రజలకి ఏమీ లేవు. సో అందువల్ల బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి ఉండేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో రకరకాల సర్వేలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎవరు సర్వేలు వాళ్ళవే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని సర్వే చేసుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని సర్వే చేసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తామని సర్వే చేసుకుంటున్నారు. ఎవరి సర్వేలు వాళ్ళవే. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అక్కడ. సో గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ప్రస్తుతం అలా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి చివరి వరకు అభ్యర్థి ఉంచుతుందా లేదంటే ట్విస్ట్ ఇస్తుందా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.